అదిగో అన్నయ్య కూడా వచ్చేస్తున్నాడు. హాయ్ అన్నయ్య. హాయ్ వినోద్. అన్నయ్య, ఈయన షోరూమ్ ఓనర్ నారాయణరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. మా అన్నయ్య అండి, లెఫ్టినెంట్ అమరేంద్ర. ఓ హలో సార్. నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను బావగారు. షోరూమ్ మంచి సెంటర్లో ఉంది, కస్టమర్స్ కూడా బాగానే వస్తుంటారు. ఎందుకు అమ్ముతున్నారు? అంటే సార్ అది కొన్ని కారణాల వల్ల. ఆ కారణాలేంటి? అంటే మాకు వేరే అప్పు ఉంది సార్, అది వెంటనే తీర్చాలి. అప్పు తీర్చాలంటే షోరూమ్ అమ్మాల్సిన అవసరం లేదు కదా. దీని మీద బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు కదా. అంటే అది చాలా పెద్ద అప్పు సార్, బ్యాంకు వాళ్ళు ఇచ్చేది సరిపోదు. పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను అడుగుతుంది పేపర్స్ గురించి కాదు, మీరు ఈ షోరూమ్ని అమ్మడానికి గల రీజన్స్. నేను చెప్పాను కదా సార్. ఏంటి మేడం ఇది, మీకంతా చెప్పాను కదా. ఇలా వచ్చిన వాళ్ళకల్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను వెళ్ళి పేపర్స్ తీసుకొస్తాను. శేఖర్ గారు రండి వెళ్దాం. బావగారు ఒక్క నిమిషం. వినోద్ ఒక్క నిమిషం వెళ్ళారా? ఏమండి, షాప్ ఓనర్ని చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది. మీరు అడుగుతుంటే ఆయన తడబడుతున్నారండి. ఎప్పుడెప్పుడు షాప్ని మన వినోద్ వాళ్ళకి కట్టబెట్టేసి డబ్బులతో వెళ్ళిపోదాం అన్నట్టున్నారు. ఎందుకో తెలియదు కానీ ఈ షాప్ని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉందండి.